రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. నేటితో ప్రచారం ముగియనుంది. ఈ నెల 20న తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అభ్యర్థులు. మహారాష్ట్రలో నెల రోజుల పాటు హోరాహోరీగా సాగిన ప్రచారానికి నేడు తెరపడనుంది. మరికొన్ని గంటలే సమయం ఉండడంతో ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి ప్రధాన పార్టీలు. అన్ని పార్టీల అగ్రనేతలు ఇవాళ రంగంలోకి దిగి ప్రచారంలో ఫైనల్ టచ్ ఇవ్వనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు మైకులు బంద్ కానున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఈ నెల 23న ఫలితాలు విడుదల కానున్నాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో జతకట్టిన కమలం పార్టీ మహాయుతి కూటమిగా ప్రజల్లోకి వెళుతోంది. మరోసారి గెలిచి మహారాష్ట్ర అధికార పీఠం దక్కించుకుంటామని మహావికాస్ అఘాడీ భావిస్తోంది. ప్రచారానికి ఇవాళ ఒక్కరోజే సమయం ఉండడంతో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు నేతలు. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో ఉండడంతో ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో ఫైనల్ టచ్ ఇవ్వాలని కమలం పార్టీ భావించింది. కానీ మణిపూర్లో అల్లర్లు చెలరేగడంతో అమిత్ షా మళ్లీ ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు. నిజానికి ఆయన కటోల్, సోనార్, గడ్చిరోలి, వార్ధాలో ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉంది. ఇందుకోసం బీజేపీ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసింది. కానీ చివరి నిమిషంలో అమిత్ షా పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఈసారి తెలుగు రాష్ట్రాల నేతలు కూడా మహారాష్ట్రలో ప్రచారాన్ని హోరెత్తించారు. కాంగ్రెస్ తరఫున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎన్డీఏ తరఫున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొని తమ కూటమి అభ్యర్థుల తరఫున క్యాంపెయిన్ నిర్వహించారు. మహారాష్ట్రలో గెలుపే లక్ష్యంగా 2 కూటములు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.